ప్రపంచంలో మనం సిగ్గుపడాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి విద్యా బోధనకి సంబంధించినటువంటి పిసా స్కోర్ పిఐఎస్ఏ స్కోర్కి సంబంధించి ఇండియా మళ్ళీ టాప్లో కనిపించకుండా పోయింది. సింగపూర్ నెంబర్ 1గా ఉంది. తర్వాత చైనా మకావో సెకండ్ ప్లేస్లో ఉంది. చైనాలోని తైపే థర్డ్ ప్లేస్లో ఉంది. చైనాలోని హాంకాంగ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. తర్వాత ప్లేస్లో జపాన్ ఉంది. ఆ తర్వాత ప్లేస్లో కొరియా ఉంది. ఈస్టోనియా కూడా ఇందులో స్థానం సంపాదించింది. స్విట్జర్లాండ్ సంపాదించింది. కెనడా అందులో ఉంది. నెదర్లాండ్స్ అందులో ఉంది. ఈ మ్యాక్స్ స్కోర్ 2022 ప్రకారం ఈ లెక్కలు వేసినటువంటి సందులో ఇది అంతకుముందుకి 18కి 22కి మధ్యన ఉన్నటువంటి తేడాకి సంబంధించినటువంటి. అలాగే టాప్ 10 కంట్రీ స్కోర్స్ రీడింగ్ పరంగా ఉన్నప్పుడు కూడా సింగపూరు, ఐర్లాండు, జపాను, కొరియా, చైనీస్ తైపే, ఈస్టోనియా, మకావో చైనా, కెనడా, యునైటెడ్ స్టేట్స్, న్యూజిలాండ్ ఇది వచ్చేటప్పటికి రీడింగ్లో. మ్యాథమెటిక్స్లోనేమో సింగపూర్ ఫస్ట్ ప్లేస్. ఇందాక నేను చెప్పినవన్నీ ఫస్ట్దంతా కూడా మ్యాథమెటిక్స్లో, సెకండ్దంతా కూడా రీడింగ్లో. సింగపూర్ దాంట్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సింగపూర్ అన్నిట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది మ్యాథమెటిక్స్లో కానీ, అట్లాగే రీడింగ్లో కానీ, అట్లాగే సైన్స్లో కానీ. సైన్స్ పరంగా చూసుకున్నప్పుడు సింగపూర్ ఫస్ట్ ప్లేస్ ఉంది. జపాన్ సెకండ్ ప్లేస్, మకావో చైనా థర్డ్ ప్లేస్, చైనీస్ తైపే ఫోర్త్ ప్లేస్, కొరియా ఫిఫ్త్ ప్లేస్, ఈస్టోనియా, హాంకాంగ్, చైనా మళ్ళీ, కెనడా, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా. టోటల్గా దేంట్లో చూసినా భారత్ చోటు సంపాదించుకోకపోవడం అన్నటువంటిది ఒక ఆవేదన భరితమైన అంశం.